లిటరల్లీ మనం ఈ ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ పెంచుకుంటే అది చాలా యూస్ఫుల్. ఎందుకు యూస్ఫుల్ కూడా సైంటిఫికల్లీ కూడా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఒకటి ఏంటంటే పీపుల్ ట్రీ ఒకటి ఉంది. పీపుల్ ట్రీ ఏంటంటే అది 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి కొంతమంది ఎలా చెప్తారంటే రావి చెట్టు చుట్టూ తిరగండి అంటారు. అలా తిరగండి అనేది ఎందుకంటే ఒక 20 times 21 times తిరగమనేది ఎందుకంటే అది రిలీజ్ చేసే ఆక్సిజన్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో దట్ ఈస్ వన్ బెనిఫిషియల్. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంట్లో తులసి ప్లాంట్ ఎందుకు ఉండాలంటే తులసి ఈజ్ ద వెరీ పవర్ఫుల్, అమేజింగ్ అండ్ మెడిసినల్ ప్లాంట్. తులసి ప్లాంట్ ముందు కూర్చొని మెడిటేషన్ చేసిన దట్ రిలీజ్ దట్ 20 ఆక్సిజన్. అండ్ తులసి లీఫ్ తిన్నా దట్ విల్ ఇంపాక్ట్ అవర్ బాడీ. తులసి చెట్టుకి ఇప్పుడు పూజ చేయాలనేది ఎందుకంటే దట్ ఈస్ ద రెస్పెక్ట్ వీఆర్ గివింగ్ టు ద ప్లాంట్. అంటే అది డెవోషనల్ గా రిలేటెడ్ చేస్తే అది ఇంపాక్ట్ అవుతుంది. అని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పూజ చేయమనేది ఎందుకంటే వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ప్లాంట్. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ రిసీవ్ చేసుకోవడం వల్ల దట్ విల్ చేంజ్ దట్ మన బాడీలో ఉన్న ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా రిలీజ్ అవుతాయి. అండ్ మనీ ప్లాంట్ లక్కీ ప్లాంట్ అంటారు. ఇప్పుడు మనీ ప్లాంట్ పెట్టుకుంటే లక్కీ ప్లాంట్ ఎందుకంటే అది కూడా రిలీజ్ ద ఆక్సిజన్. అట్ ద సేమ్ టైం ఏంటంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్ కాబట్టి ఎక్కడైనా బతికేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మనీ ప్లాంట్ ఇవ్వండి, మనీ ప్లాంట్ పెట్టుకోండి అని చెప్తారు. సో ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ రీజన్. కాకపోతే బట్ ప్లాంట్ ఎనీ ప్లాంట్ ఈజ్ గుడ్ ఫర్ హోమ్ ఆర్ అవుట్డోర్.